నిన్న మన ఛానల్‌లో 'వంశీ ఇంటర్నెట్' ఫస్ట్ ఛానల్‌లో ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గురించి ఒక వీడియో అయితే పెట్టాను కదా! దాని కింద కామెంట్ సెక్షన్‌లో లింక్స్ ఓపెన్ అవ్వట్లేదండి అని చెప్పేసి చాలామంది అడిగారనమాట. కేవలం ఎందువల్లంటే మీ గూగుల్ హిస్టరీ ఉంటది కదా! అది క్లియర్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా మీకు ఏం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ 3 డాట్స్ అయితే ఉంటాయి. ఇందులోకెళ్ళిన తర్వాత హిస్టరీ అని చెప్పేసి ఉంటది. ఇందులోని మళ్ళీ ఇక్కడ హిస్టరీ అని చెప్పి దాని మీద క్లియర్ చేసుకొని ఇక్కడ డిలీట్ బ్రౌజర్ డేటా అని చెప్పేసి ఉంటది. దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఆల్ టైమ్ పెట్టుకొని ఇక్కడ అడ్వాన్స్‌లో కూడా మళ్ళీ ఆల్ టైమ్ పెట్టేసుకొని జస్ట్ డిలీట్ డేటా అని చెప్పేసి ఉంది కదా! దీన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేస్తే మీకు డైరెక్ట్‌గా హిస్టరీ అనేది క్లియర్ అయిపోద్ది. అలాగే మీకు ఈ లింక్స్ ఓపెన్ అవుతాయన్నమాట. ఇప్పుడు డైరెక్ట్‌గా ఓపెన్ అవుతాయి. నిన్నైతే ఓపెన్ అవ్వలేదని చెప్పేసి అన్నారు. ఈ కేవైసీ ఎలా చేసుకోవాలనేది తెలుసు కదా! రేపు 30వ తారీఖు లోపు మనకి కేవైసీ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. 30వ తారీఖు ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ పథకాలకు సంబంధించి. దీని మీద టిక్ చేసుకొని ఇక్కడ ఆధార్ నెంబర్ ఇక్కడ ఉన్న క్యాప్చాని ఎంటర్ చేసి ఓటీపీనిచ్చి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేస్తే అయిపోద్దనమాట. అలాగే మీకు ఒకవేళ ఏదైనా పర్సన్‌ని యాడ్ చేయాలంటే గనక ఈ లింక్ అయితే ఉపయోగించాలి. ఇది కూడా సిటిజన్ పోర్టల్. జస్ట్ దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి లాగిన్ అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాలో లేకపోతే గనక ఫామ్ అనేది ఓపెన్ అవుద్ది. అప్పుడు ఆ ఫామ్ ఫిల్ చేసి డైరెక్ట్‌గా సబ్మిట్ చేయడమే. ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటే ఇంకా యాడ్ చేయొచ్చు. ఫుల్ డీటెయిల్స్ మాత్రం మీకు ఫుల్‌గా మీకు అదే డీటెయిల్స్‌తో కావాలంటే మన ఛానల్‌లో ఉంది. వంశీ ఇంటర్నెట్ ఛానల్‌లో ఫస్ట్ ఛానల్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఒకసారి చూడండి. ఇంకా మీలో అడుగుతున్న క్వెషన్స్ ఏంటంటే, ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఏమన్నా వచ్చిందా? హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి స్ప్లిట్ అవ్వడానికి అని చెప్పేసి. ఇంకా రాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు సచివాలయంలో నేను అడిగాను. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి మీ గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి ఉంటాయి కదా! ఒకసారి వెళ్లి అడగండి అక్కడ. వస్తే గనక చేస్తారు. అయితే మీరు ఫస్ట్ ఆధార్‌లో సరి చేయించుకోవాలి. ఏదైనా డీటెయిల్స్ తప్పున్నా ఏదైనా సరే ఆధార్‌లో డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఫస్ట్ చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే కేవైసీ చేయండి. లేదంటే గనక హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో మీ యాజ్ పర్ ఆధార్ మాత్రం డీటెయిల్స్ అనేది అప్డేట్ అయిపోతాయన్నమాట. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి.